నైరుతి ప్రభావంతో దేశవ్యాప్తంగా వానలు పడుతున్నాయి. ముంబైలో కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హర్యానాలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 24 గంటల పాటు ముంబై సహా పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. మహారాష్ట్రలో ఎడతెరిపి లేని వానలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముంబైలో కుండపోతగా వర్షం కురిసింది. జోరు వానలకు ముంబైలోని సిఎస్ఎంటీ, బల్లార్డ్ ఎస్టేట్, నారీమన్ పాయింట్ ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. హర్యానాలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కర్నాల్, గురుగ్రామ్లో వానలకు జనజీవనం స్తంభించింది. ఎంతకీ ముసురు వదలకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కర్ణాటకలోనూ వర్షాలు కురుస్తున్నాయి. మలెనాడు, కరావలి ప్రాంతాల్లో కుండపోత వానలతో కాలువలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఉత్తర కన్నడ జిల్లాలోని కుమట, సిరసి, దాండేలి సహా పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ వానలు పడుతున్నాయి. అసోంలో సహా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వానలతో నదుల్లోకి భారీగా నీరు చేరుతోంది. 10 రోజుల క్రితం కురిసిన భారీ వానలకు నార్త్ ఈస్ట్ అతలాకుతలమైంది. ఇప్పుడిప్పుడే వరద ప్రభావం నుంచి కాస్త తేరుకుంటున్నారు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు. మహారాష్ట్రకు భారీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ముంబైకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.